దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడోగాను ఉన్నావు అని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీవు నేను జడిచిపోకుండా సమస్యను మార్చగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుడి వైపు నువ్వు చూడగలిగినట్లయితే, దేవుని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే, దేవుని మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు మిమ్మును కాపాడుతాడని, తుఫాను లాంటి పరిస్థితుల్లో సైతం ఆయన మీకు సమాధానం అనుగ్రహిస్తాడని గ్రహించి ధైర్యంగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోణి మీద పడుకున్నప్పుడు ఆ దోణి మీదకి తుఫాను వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కలవరంతో, భయంతో, ఆందోళనతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ప్రభువారిని లేపినప్పుడు ఆయన అంటారు, అల్ప విశ్వాసులారా అంటాడు. కాబట్టి ఆయన లేచి ఆ గాలిని, తుఫాను గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎస్, నీ దోణిలో యేసయ్య ఉంటుండగా నువ్వేమి కలవర చెందక్కర్లేదు. ఆయన ఆ తుఫాన్ని గద్దిస్తాడు. ఆ తుఫాను లాంటి పరిస్థితులన్నిటినీ నిమ్మలపరిచే దేవుడు నీవు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇంకెందుకు భయము, ఆందోళన, దిగులు, చింత? నీ భారమంతా యెహోవా మీద మోపము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరణత షాలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.